అని చెప్పించినట్టు సప్త సముద్రములు దాటించును. సమాధి నుండి నా ఎదురు మాట్లాడును. నన్ను శరణు తెచ్చిన వారి వెన్నంటి నా సమాధి కదులను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానీయను. చివరి వరకు అతని వెంటే ఉండి గమ్యం చేరుస్తాను అని బాబావారు పలుమార్లు చెప్పారు. బాబావారి పట్ల భక్తి అద్భుతం అనేది మన పూర్వజన్మ సుకృతం. అది ఈ సాయి స్మృతి మాత్ర ప్రసన్నుడు. కఠినమైన నియమాలు అవసరం లేదు. భక్తితో సాయి అని పలికితే చాలు. నిరంతరము ఆయన ఆశ్రయించడం ఒక్కటే మన పని, మిగిలింది ఆయనే చూచుకుంటారు. అట్టి సాయినాథి కృప వలన మనం ఈనాడు సాయి సత్యవ్రతాన్ని చేసుకుని ఈ సాయి లీలలు వినే భాగ్యాన్ని కలుగుతుంది. అందరూ సాయిని మదిలో ఉంచుకొని ఈ వ్రతమును పదే పదే ఆచరించెదరుగాక. ఈ వ్రతమును ఎక్కడైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. గురువారం నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, విజయదశమి, గురు పౌర్ణమి, శ్రీరామనవమి మరియు పవిత్రమైనటువంటి దినముల్లో ఆచరించవచ్చు. ఇంట్లో కానీ సాయి మందిరంలో కానీ ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం చేయలేని వారు, అంటే పూజ చేయలేని వారు